ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ రాయల్ స్వరూపాన్ని, సత్యమైన ఆత్మను. ఈ క్షణం ఆత్మనైన నేను సతో ప్రధాన స్థితిలో నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నాను. పరమాత్మ జ్ఞానం నన్ను ఉన్నతంగా తీసుకెళ్తుంది. నేను ఆత్మ ఈ ఉన్నతమైన జ్ఞానాన్ని నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. ములి డేట్ 27/11/2024. ఈరోజు బాబా ఇచ్చే హెడ్డింగ్ మధురమైన పిల్లలు. హద్దు ప్రపంచం యొక్క వ్యర్థమైన విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. బుద్ధిలో సదా రాయల్ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. నేను ఆత్మ నా బుద్ధిని ఎలా నడిపిస్తున్నాను? నా బుద్ధిలో ఏ ఆలోచనలు జనరేట్ అవుతున్నాయి? నా సమయాన్ని ఎంత సఫలం చేసుకుంటున్నాను? హద్దులో ఉంటున్నానా? అనంతంలో ఉంటున్నానా? ఈ విధంగా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ప్రశ్న: ఏ పిల్లలు తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ని అమల్లోకి తీసుకురాగలరు? ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో, ఇంట్రోవర్టెడ్గా ఉంటారో, తమ షో చేసుకోరో, ఆత్మిక నశాలో ఉంటారో, వారి తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ని అమల్లోకి తీసుకురాగలరు. మీకు అసత్యమైన అహంకారం ఎప్పుడు రాకూడదు. ఆంతరికంగా చాలా స్వచ్ఛత ఉండాలి. ఆత్మ చాలా బాగుండాలి. ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమను ఉంచాలి. ఎప్పుడు ఉప్పు నీరులా అయ్యే సంస్కారం అనగా ఉప్పదనం, అంటే ఎవ్వరికి నచ్చని సంస్కారం, ఈ సంస్కారం మీలో ఉండకూడదు. ఎప్పుడు తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ని అమల్లోకి తీసుకురాగలరు. అంటే నేను ఆత్మ ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. పరమాత్మ నాకు లభించారు అనే నశాలో ఉండాలి. అసత్యమైన మార్గాన్ని వదిలేసేయాలి. సత్యమైన అహంకారం అనేది అంటే సత్యమైన అహంకారం అంటే ఏంటి? ఆ జ్ఞానపు నశ అనేది ఎంతగానో ఉండాలి. ఎవరైతే సత్యమైన ప్రేమను పరమాత్మతో ఉంచుతారో వారే ఎప్పుడు కూడా ఉప్పు నీరుగా, అంటే ఇతరులకు నచ్చని వారిగా అవ్వరు. నాలో ఇంకా ఇలాంటి పాత సంస్కారాలు ఉండిపోయాయా అనేది చెక్ చేసుకోవాలి. నేను పరమాత్మకి చెందిన వారిని, పరమాత్మ శ్రీమతం పైన నడిచి పరిస్థాన్ అనగా ఒక కొత్త ప్రపంచ స్థాపన చేయటానికి నేను సహకరిస్తాను అనే నశ నాలో ఉండాలి. సదా ఉల్లాస ఉత్సాహం అనే నశ ఉండాలి. పరమాత్మ నన్ను ఉన్నతంగా చేస్తున్నారంటే నేను ఆత్మ ఎంత ఉత్సాహంగా
నా ప్రతి అడుగును ఈ మార్గంలో వేయాలి అనే నశ ఉండాలి. ఈ శరీరం పైన అహంకారాన్ని తొలగించి, అభిమానాన్ని తొలగించి, నేను ఆత్మ ఎంతటి ఉన్నతమైన వారిగా తయారవుతున్నాను అనే నశ నాలో ఉందా చెక్ చేసుకోవాలి. అనుక్షణం నడుస్తూ నడుస్తూ ఫస్ట్ క్లాస్ ఆత్మగా ఉంటున్నానా, లేక థర్డ్ గ్రేడ్ ఆత్మగా అయిపోతున్నానా అనేది కూడా చెక్ చేసుకోవాలి. కొన్ని సమయాల్లో అసత్యమైన అహంకారం కూడా వచ్చేస్తుంది. ఎందుకు? మనలో మాయ ఉంది. సో బాబా ఏం చెప్తున్నారు? ఎటువంటి విషయాలను ఎటువంటి విషయాలలో మీరు వెళ్ళిపోయి అసత్యమైన అహంకారానికి అట్రాక్ట్ అవ్వకూడదు, ఆగకూడదు. ఆత్మిక ప్రేమతో నడుచుకోవాలి. అసలు మనం ఎవరం? అనంతమైన తండ్రికి చెందిన వారం కాబట్టి నేను ఆత్మ సదా సంతోషంగా ఉండాలి అనే చింతన నాలో ఉండాలి. అంతేకాని ప్రపంచంలో అవసరం లేని విషయాలను ఆలోచించి వాటి ద్వారా నా మనసును, బుద్ధిని పాడు చేసుకోకూడదు. ఆత్మిక నశాలో ఉండాలి. నేను ఆత్మ పరమాత్మతో స్వర్గ స్థాపన తయారు చేసే ఒక రాయల్ పిల్లవాడిని అనే స్మృతి నాకు ఉండాలి. నేను ఆత్మ నరుడు నుండి నారాయణుడంత ఉన్నతంగా తయారయ్యే ఆత్మను అనే నశ నాలో ఉండాలి. సో ఏ విషయాలైతే బాబా మనకి వినిపిస్తున్నారో వాటిని చక్కగా నోట్ చేసుకోవాలి. అనుక్షణం పరమాత్మ స్మృతిలో ఉండాలి. పరమాత్మ స్మృతిలో ఉంటూ ప్రతి పని చేయాలి. భోజనం తయారు చేయాలి. ఆ భోజనాన్ని కూడా ఇతరులకి ఇవ్వగలగాలి. పరమాత్మ స్మృతితో అంతటి శక్తి ఆ భోజనంలో కూడా నిండుతుంది. సో బాబా ధారణ గురించి ఏం చెప్పారు? మేము శ్రీమతంపై మా పరిస్థాను స్థాపన చేస్తాను, నా స్వర్గాన్ని స్థాపన చేస్తాను. ఈ నశ సదా ఉండాలి. వ్యర్థమైన విషయాలను వదిలేసి ఎంతో ఉల్లాసంగా నడుచుకోవాలి. మన ఆలోచనలను చాలా రాయల్గా ఉంచుకోవాలి. నేను ఆత్మ పరమాత్మకు చెందిన వారిని, ఈ యూనివర్సిటీకి చెందిన వారిని, పరమాత్మకి నేను సహాయకుడను. ఈ విధంగా ఉండాలే కానీ దాన్ని మనం బయట చూపించుకోకూడదు. కొంతమంది సేవ కూడా బయట చూపించుకోవడానికి చేస్తారు. అలాంటిది చేయకూడదు. నేనొక పరమాత్మకి సహయోగిగా ఉండే గుప్తమైన ఆత్మను అనే స్థితిని మెయింటైన్ చేయాలి. వరదానం: నిమిత్తంగా అయ్యి ఏ సేవను చేస్తున్నా అనంతమైన వృత్తి ద్వారా వైబ్రేషన్స్ వ్యాపింపచేసే అనంతమైన సేవాదారి భవ. అనగా ఇప్పుడు అనంతమైన పరివర్తన యొక్క సేవలో తీవ్ర గతిని తీసుకురావాలి. అనంతమైన పరివర్తన సేవలో తీవ్రగతి తీసుకురావాలి. అలాగని చేయడమైతే చేస్తున్నాం, ఎంత బిజీగా ఉన్నామంటే సమయమే లభించడం లేదు అన్నట్లు ఉండకూడదు. నిమిత్తంగా అయి ఏ సేవను చేస్తున్నా సరే అనంతమైన సహయోగిగా అవ్వగలరు. కేవలం నా ఈ వృత్తిని అనంతంలోకి పెట్టినట్టయితే నేను ఆత్మ ప్రతి క్షణం శ్రేష్టమైన వైబ్రేషన్స్ని వ్యాపింప చేయగలను. అంతటి సేవాదారిగా అవ్వగలను. స్లోగన్: శివ్ బాబాతో పాటు కంబైన్డ్గా ఉండే శివశక్తుల అలంకరణ జ్ఞానం యొక్క అస్త్ర శస్త్రాలు. నేను ఆత్మ అంతటి శివశక్తుడిగా అవ్వాలి అంటే నా దగ్గర జ్ఞానం అనే అస్త్రం ఉండాలి. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్: నా బుద్ధిని
ఎంత స్వచ్ఛంగా సత్యంగా పెట్టుకుంటున్నాను. బుద్ధి ద్వారా ఎలాంటి ఆలోచనలను జనరేట్ చేస్తున్నాను. నా స్థితిని ఉన్నతంగా ఉల్లాసంగా పెట్టుకుంటున్నానా అనేది చెక్ చేసుకుందాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన చైతన్యమైన ఆత్మిక స్వరూపాన్ని, సేవాదారి ఆత్మను. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. సదా రాయల్ రూపంలో ఉండేవారిని. నేను ఆత్మ సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని. పరమాత్మ యొక్క సత్యమైన మార్గంలో నడిచేవారిని. నేను ఆత్మ సదా నా రాయల్ రూపం ద్వారా ఈ బుద్ధికి, ఆలోచనలకు ఎంతటి కిరణాలను వేస్తున్నానంటే ఆ ఆలోచనల ద్వారా జ్ఞానపు అస్త్రశస్త్రాల్లో కనిపించే ఒక జ్ఞాని ఆత్మను, శివశక్తి సేనను. నేను ఆత్మ సతో ప్రధాన స్వరూపాన్ని సదా పరమాత్మ నశ, ఆలోచనలు, అనుక్షణం పరమాత్మ సేవలో ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళే ఆత్మను. నేను సర్వశక్తివంతుడను. పరమాత్మకి చెందిన సతో ప్రధాన ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి ద్వారా సత్యత శక్తిని అనుసరిస్తూ ఈ శక్తి ద్వారా నా బుద్ధిని అనంతంలోకి అనగా సత్యత శక్తిలోకి తీసుకెళ్ళే వారిని. ఓం శాంతి.